వార్తలను సమర్పిస్తున్న వారు విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో మండల ప్రథమ స్థానంలో నిలిచిన విద్యా వికాస్ విద్యా సంస్థలు 596 మార్కులు సాధించిన రుష్మిత. అటు క్రమశిక్షణలోనూ పోటీ పరీక్షల్లోనూ 10వ తరగతి పరీక్షల్లోనూ విజయ బావుట ఎగురవేసిన కవలలు. జంగారెడ్డిగూడెం జెడ్పీ బాలుర హైస్కూల్ విద్యార్థులపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. బొట్టాయిగూడెం మండలంలో 2వ రోజు పర్యటించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అంబులెన్స్ ప్రారంభించిన మంత్రి వెదురు బొమ్మల తయారీ కేంద్రంపై సంతృప్తి. జంగారెడ్డిగూడెం రాజీవ్ నగర్ క్షతగాత్రుడికి 25 కేజీల బియ్యంతో పాటు 12,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన టీడీపీ నాయకులు. రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు కుంజా నాగరాజు ఘన నివాళి అర్పించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గుహాధరం. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాలను పరిశీలిస్తే అధిక మొత్తంలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జంగారెడ్డిగూడెంలో త్రివేణి ప్రసాద్ విద్యా సంస్థలు మెరుగైన ఫలితాలను సాధించినట్లు ఆ విద్యా సంస్థ కరెస్పాండెంట్ హెచ్బిఆర్ ప్రసాద్ తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది త్రివేణి ప్రసాద్ విద్యా సంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపారు. 600 మార్కులకు గాను ఎం జాన్ 585 మార్కులు, పి కృష్ణసాయి శ్రీ 578 మార్కులు, సిహెచ్ అక్షయ 575 మార్కులు, లావణ్య 569 మార్కులు సాధించినట్లు తెలిపారు. 9 మంది విద్యార్థులకు 500కు పైగా మార్కులు సాధించడంపై త్రివేణి ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో ఈ విద్యా సంవత్సరంలో మరిన్ని ర్యాంకులు సాధించే దిశగా ముందుకు వెళ్తామని అన్నారు. త్రివేణి విద్యా సంస్థల ఉపాధ్యాయుల బోధనల కారణంగానే కాకుండా క్యాంపస్ లో కుటుంబ వాతావరణంతో విద్యను అందిస్తారని విద్యార్థులు తెలిపారు. ర్యాంక్ సాధనకు సహకరించిన త్రివేణి ప్రసాద్ విద్యా సంస్థల యాజమాన్యానికి విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. కృష్ణశ్రీ 578 మార్కులు, అక్షయ 578 ఈమె అక్షయ 570 మార్కులు సాధించడంలో నాకు సహకరించిన తల్లిదండ్రులు, నా ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను. నేను జాహ్నవి, నాకు 584 వచ్చాయి. ఈ మార్క్స్ రావడానికి మా స్టాఫ్ చాలా వాళ్ళ ఎంకరేజ్మెంట్తో ఈ మార్క్స్ వచ్చాయి. చాలా అంటే చాలా, ఇంకా నేను చెప్పలేను ఎంత ఎంకరేజ్ చేశారంటే ప్రతిదానికి ఎలా బ్రేవ్గా ఉండాలి, నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు అని చెప్పడం వల్ల ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నాను నేను. ఇక్కడ ప్రిన్సిపల్ సార్ ఎలా చూసారంటే లైక్ పేరెంట్స్ లాగా, ఇంకా చెప్పొచ్చేమో ఎక్కువ ఎవ్రీథింగ్ ఇంకా మొత్తం సరే చూసుకోవడం, ఏమైనా కావాలా ఆల్ ఇంకా ఏముందమ్మా మీరు చదువుకోవడమే కదా కావాలి అని అంటారు. ఇంకా ఇక్కడ ఏమి ఎలా చెప్పాలో కూడా తెలియదు, ఎక్స్ప్రెస్ చేయలేను. చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. పేరెంట్స్ కంటే ఎక్కువ అని కూడా చెప్పొచ్చేమో. ఎంత కేర్ అంటే ఈవెన్ మాకేమైనా వస్తే వాళ్ళు ఎక్కువ సఫర్ అయ్యి అంత కేర్ తీసుకోవడం, ఏమైనా ప్రాబ్లం వచ్చిన టాబ్లెట్స్ అని అదని ఇదని లైక్ ఇది ఒక హౌస్ అని చెప్పొచ్చు. ఇంకా ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే చాలా, ఇంకా మా క్లాస్ టీచర్ మ్యాథ్స్ సార్ ఎంత కేర్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అని కూడా లేదు, మొత్తం మాతోనే స్పెండ్ చేసి మాకు ఇలా రావాలి అని చెప్పి చూసి ఎంత చదివించారంటే ప్రతిదీ జెరాక్స్ తీయడం వచ్చేయడం ఎక్కువ మా దగ్గర ఎక్కువ పెట్టి చాలా బాగా, ఇంకా ఇది బెస్ట్ అని చెప్పొచ్చు ఎడ్యుకేషన్కి. సాయిశ్రీ, నేను శ్రీ త్రివేణి ప్రసాద్ స్కూల్లో చదువుతున్నాను. నేను 600కి 10th క్లాస్ పరీక్షల్లో 578 మార్కులు సాధించాను. ఈ మార్కులు రావడానికి మేము ఎంత కృషి చేశామో మాకన్నా ఎక్కువ మా స్టాఫ్ మెంబర్స్ కృషి చేశారు. ఎస్పెషల్లీ మా ప్రిన్సిపల్ సార్ స్టడీ అవర్స్ ఏ టైం అయినా మా కోసం ఉండేవాళ్ళు. మాకు ఏ ఇబ్బందులు వచ్చినా ఆయనే ఫస్ట్ ఉండేవాళ్ళు. ఏం కావాలన్నా ఇంకా మొత్తం ఆయనే చూసుకునేవారు. దాని తర్వాత మా మ్యాథ్స్ సార్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. వాట్ ఎవర్ మార్నింగ్ 6కి స్టడీ అవర్స్కి వచ్చేసేవారు. నైట్ ఏ టైంకి ఫోన్ చేసినా డౌట్స్ చెప్పేవారు. ప్రతి ఒక్క స్టాఫ్ మేము ఏ డౌట్స్ అడిగినా ఏమి ఇసుకోకుండా క్లారిటీగా చెప్పేవాళ్ళు, అది ఎన్నిసార్లు అయినా. సో అది మాకు చాలా
చాలా ప్లస్ పాయింట్ అయింది. దట్టు ఇంకా మాకు ఈ స్టాఫ్ ఇలా అనుకుంటారు అలా ఏం లేదు, అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. మొత్తం ఒక హౌస్ లాగా ఫీల్ అవుతాం. మేము ఎప్పుడూ ఇక్కడ ఇబ్బంది పడలేదు. ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోయినా ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నా మీరు చేయగలరు అనే మాకు ఆ ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని మాకు ప్రసాద్ సార్, శ్రీను సార్ అందరూ ఇచ్చారు. ఇక్కడ ఉన్న ప్రతి స్టాఫ్ మా మంచి కోరుతూనే మా కోసం మేము ఎంత చేసామో వాళ్ళు మాకన్నా రెట్టింపు, మాకెంత చెప్పాలో దానికన్నా ఎక్కువ చెప్పారు. దానివల్ల మేము ఈ మార్కులు సాధించగలిగాం. ఇన్ని మార్కులు రావడం సంతోషంగా ఉంది. ఈ సక్సెస్ మొత్తం మాది కాదు, మా స్టాఫ్ అందరిది, మా క్యాంపస్ది. థ్యాంక్ యూ. ఒక ఇంట్లో ఒక మనిషిలాగా చేసుకొని మా ఫ్యామిలీ మెంబర్లుగా ఉండి మా పిల్లల్ని ఇంత దాకా తీసుకొని వచ్చారు. అసలు నేనైతే నా కూతురిని కూడా సరిగ్గా చూడలేకపోయాను. నా కూతుర్ని అయితే త్రివేణి సార్, ప్రసాద్ సార్, శ్రీను సార్ అందరూ బాగా చూశారు సార్. నా పరిస్థితి బాగాపోయినా నా పిల్లల్ని ఇంతవరకు తీసుకొని పైకి మంచిగా తీసుకొని ఈ మార్కులకు సాధించారని చాలా సంతోషపడుతున్నాను. ఎప్పుడు ఇలాగే రావాలి. ఈ స్కూల్ ఎప్పుడు పైకి బెస్ట్ పేరు ఇది త్రివేణి స్కూల్ అన్నానంటే మంచి పేరు జంగారెడ్డిగూడానికి. దీనికి ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ స్కూల్ నేమే చెప్పగలుగుతాను సార్. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఇద్దరు కవల పిల్లలు ఆకర్షణగా నిలిచారు. పోటీ పరీక్షల్లోనే కాకుండా ఆ కవల పిల్లలు జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సత్తా చాటారు. ఇదే ఉన్నత పాఠశాలలో రిటైర్డ్ అయిన దేవులపల్లి వెంకట సత్యనారాయణ మాస్టర్ మనవరాళ్లైన విద్యాబాల, వేద్యబాల అనే విద్యార్థినులు స్కూల్ ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ ఫలితాలు తనకు గర్వకారణంగా ఉన్నాయని ఉత్తమ ఫలితాలు సాధించిన కవల పిల్లల తండ్రి సిటీ న్యూస్ కు తెలియజేశారు. విద్యాబాలకు 564 మార్కులు రాగా వేద్యబాలకు 559 మార్కులు వచ్చినట్లు తెలిపారు. మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలో సైతం విభిన్న ప్రతిభావంతులైన వేద్యబాల ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో గణితం, సైన్స్ లలో సైతం 100కి 100 మార్కులు వచ్చిన ఘనత తమకే చెందిందని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ లోవకుమారి తెలిపారు. అంతేకాకుండా 500కు పైగా అత్యధికంగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి తమ స్కూల్ రికార్డును తామే బద్దలు కొట్టామని తెలిపారు. 10వ తరగతి ఈ సెక్షన్ కు చెందిన 3 విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారని తెలిపారు. తృతీయ స్థానం సాధించిన విద్యార్థిని తండ్రి ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సైతం సిటీ న్యూస్ తో మాట్లాడుతూ జగ్గారెడ్డిగూడెం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నందు అన్ని సౌకర్యాలు ఉన్నాయని, చక్కటి ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం వల్లనే ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా హైస్కూల్ తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షులు లింగాల సత్యనారాయణ విద్యార్థులను అభినందిస్తూ ప్రథమ స్థానం సాధించిన విద్యార్థినికి 1000 రూపాయలు, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన విద్యార్థినులకు ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున మిడ్ డే మీల్స్ ఇన్ఛార్జ్ గుమ్మడి శ్రీదేవి అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ జగదీష్, ఈ సెక్షన్ టీచర్ సుందరి, ఉపాధ్యాయులు ప్రకాష్, జగదీష్ పాల్గొన్నారు. 25 విద్యా సంవత్సరం గాను జెడ్పీ బాయ్స్ హై స్కూల్ జంగారెడ్డిగూడెం నందు మరి 256 మంది ఎగ్జామినేషన్కి అపేర్ అయ్యారండి. సో 155 మంది ఉత్తీర్ణత పొందారు, అంటే 61%. లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేసినట్లయితే 52 నుంచి 61కి మరి మా యొక్క ఉత్తీర్ణత శాతం పెరిగింది. దీనికి గాను మా స్టాఫ్ అందరం కూడా సంతోషిస్తున్నాము. అట్ ద సేమ్ టైం హైయెస్ట్ 564 ప్రథమ స్థానంలో మా స్టూడెంట్ విద్యాబాల, అలాగే మరి 2వ స్థానంలో వేద్యబాల. వీరు ఇద్దరు స్టూడెంట్స్ కూడా కవల పిల్లలు. మరి వీళ్ళ పేరెంట్స్ బాలాజీ వినాయక్ అండ్ సుమలత గారు మరి స్టూడెంట్స్ని చక్కని క్రమశిక్షణలో చదివించి స్కూల్కి పంక్చువల్గా అటెంప్ట్ చేయడంలో చాలా శ్రద్ధ వహించారు. అదేవిధంగా మరి 3వ ప్లేస్లో ఉన్నటువంటి అయినపర్తి నైసి, వీరి యొక్క తల్లిదండ్రులు అయినపర్తి శ్రీనివాస్ అండ్ మెరిసి గారు, మరి వీరు కూడా చక్కని డిసిప్లిన్లో వాళ్ళ అమ్మాయిని చదివించటం, మరి కష్టానికి ఫలితంగా వీళ్ళు చక్కని మొదటి 2-3 ప్లేస్లో నిలబడగలిగారు. అయితే మా స్కూల్ పరంగా కనుక మేము చెప్పినట్లయితే మా అధికారులైనటువంటి డిఓ గారు, కలెక్టర్ గారు, అలాగే మరి మా ఎంఈఓస్, డిఓఓ గారు, వీరందరి సూచనల మేరకు మేము సండే క్లాసెస్ కండక్ట్ చేయటం, అలాగే ప్రతిరోజు కూడా ప్రైవేట్ క్లాసెస్ పెట్టడం, అలాగే గవర్నమెంట్ వారు ఒక ప్రత్యేకమైనటువంటి బుక్ని కూడా మాకు ఇవ్వటం జరిగింది. సో మా టీచర్స్ అందరూ కూడా చక్కని క్వాలిఫైడ్ టీచర్స్. మార్నింగ్, ఈవినింగ్ కూడా ప్రైవేట్ క్లాసెస్ కండక్ట్ చేయటం, పంక్చువల్గా ఉండటం, మరి ఈ కారణాలు, ఈ విధమైనటువంటి కృషి కారణంగా మా స్టూడెంట్స్ చక్కని పర్సంటేజ్ మా స్కూల్కి ఇవ్వటం జరిగింది. మరి ఈ సందర్భంగా ముఖ్యంగా అదేవిధంగా
మొదటి 3 స్థానాలే కాకుండా ఎక్కువ మంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినట్లయితే కనుక ఈ సంవత్సరం 500 దాటిన స్టూడెంట్స్ మరి 25 మంది ఉండటం అనేది గర్వకారణం. అలాగే మా స్కూల్లో ప్రత్యేకమైనటువంటి వసతులు కూడా ఉన్నాయి. క్వాలిఫైడ్ టీచర్స్, అలాగే ఎన్సిసి, అలాగే డిజిటల్ లైబ్రరీ, స్టెమ్ ల్యాబ్, మరి ఈ విధమైనటువంటి ప్రత్యేక సౌకర్యాలు, అలాగే 30 క్లాసులు, 30 సెక్షన్స్, మాకు చక్కని ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాతావరణం అంతా కూడా మరి కంపేర్ చేస్తే 1949లో స్థాపితమైనటువంటి ఈ స్కూలు ఉత్తీర్ణత శాతాన్ని రికార్డు కనుక చూసినట్లయితే మరి ఇయర్కి మించి ఇయర్ ప్రతి సంవత్సరానికి ఒక ఇంక్రీజ్ అయ్యే మార్గంలో ఉంది తప్ప ఎప్పుడు బ్యాక్గా వచ్చే అవకాశాలు లేకుండా మరి ఈ సందర్భంలో మా స్టాఫ్కి టీచింగ్, నాన్ టీచింగ్, అతి ముఖ్యంగా ముఖ్యమైన గవర్నమెంట్ స్కూల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే మిడ్ డే మీల్, చక్కని మీల్స్ అరేంజ్ చేయటం. మరి దాని మూలంగా చాలామంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు. ఇంటికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ స్కూల్కి వచ్చే సమయం కలిసి వచ్చేలాగా ఇక్కడ మేము మిడ్ డే మీల్ అరేంజ్మెంట్ చేయటం, అలాగే రుచికరమైన మెనూ మెయింటైన్ చేయటం. సో అలాగే ఆయమ్మల దగ్గర నుంచి కూడా ప్రతి క్లాస్ రూమ్స్లో కూడా చక్కగా నీట్గా ఉండటానికి ఆయమ్మలు ఉండటం. సో ఇవన్నీ కూడా మా స్కూల్ పర్సంటేజ్ పెంచడానికి మంచి దోహదపడి అని మేము చెప్తున్నాము. మరి ఈ సందర్భంగా స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్కి, అలాగే అతి ముఖ్యంగా మా స్టాఫ్ సెక్రటరీ గారు, ఫస్ట్ అసిస్టెంట్ గారు, అలాగే అతి ముఖ్యంగా చెప్పాలంటే మా స్కూల్ ఎస్ఎంసీ చైర్పర్సన్ గారు. మరి చైర్పర్సన్ గారి గురించి చెప్పాలంటే మార్నింగ్ ఇంచుమించుగా వాళ్ళ అబ్బాయిని 7:30కి అలా తీసుకొస్తారు. రావటం స్కూల్లో చక్కగా ఎలా ఉంది, స్టూడెంట్స్ ఎలా వస్తున్నారు, ఎవరు డ్రాప్అవుట్స్ ఉంటున్నారు, డ్రాప్అవుట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని జాయిన్ చేయటం, ఈ విధమైనటువంటి ఒక చక్కని ఆలోచనతో సార్ మరి ప్రతిరోజు కూడా స్కూల్కి వచ్చి అన్ని విషయాలు అడిగి తెలుసుకోవటం, మిడ్ డే మీల్ విషయంలో విద్య. నేను ఈ స్కూల్లో చదివినందుకు చాలా సంతోషిస్తున్నాను. మా టీచర్స్ ఇలా ఫస్ట్ రావడానికి చాలా మంచిగా గైడెన్స్ ఇచ్చారు. సండేస్ క్లాస్ పెట్టారు, మంచి మెటీరియల్స్ ఇచ్చి చదివించారు. ఇలా ఫస్ట్ రావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు బాలాజీ వినాయక్ శర్మ. మా ఇద్దరు పిల్లలు ఈ సంవత్సరం ఇదే స్కూల్లో 10th క్లాస్ పరీక్షలు రాయడం జరిగింది. మా ఇద్దరు ఆడపిల్లలే, ఇద్దరు కమల పిల్లలు. పెద్దమ్మాయి పేరు వేద్య శ్రీ సత్యనాగబాల, చిన్నమ్మాయి పేరు విద్య శ్రీపాద అరుణ నాగబాల. ఇద్దరు కూడా స్కూల్ ఫస్ట్, సెకండ్ రావడం జరిగింది. అందువలన నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కూడా స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు ఇచ్చినటువంటి గైడెన్స్ని మా పిల్లలు పరిపూర్ణంగా ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు అన్నీ కూడా చెప్పినట్టుగా అన్నీ చేస్తూ వాళ్ళు ఈ క్రెడిట్ సాధించారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదే స్కూల్లో మా నాన్నగారు టీచర్గా చేసి రిటైర్ అయ్యారు. అందువల్ల నాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఇదే స్కూల్లో మళ్ళీ మా పిల్లలిద్దరూ చదవడం, నేను మా నాన్నగారికి ఇవ్వలేనటువంటి గిఫ్ట్ని మా పిల్లలిద్దరూ మా నాన్నగారికి ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్, సెకండ్ స్కూల్కి ఫస్ట్, సెకండ్ వచ్చి మా నాన్నగారికి ఇంత క్రెడిట్ని అందించారు. అందువల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. మా నాన్నగారు కూడా ఈ విషయాన్ని విని చాలా సంతోషించారు. ఇంతకన్నా కూడా నాకు చెప్పడానికి పెద్దగా మాటలైతే రావట్లేదు, ఎందుకంటే వాళ్ళు స్కూల్ ఫస్ట్, సెకండ్ రావడమే చాలా పెద్ద గొప్ప వాళ్ళిద్దరు. హరి ఓం. పేరు అయినపర్తి నేసి. నేను ఈ స్కూల్లో 10th క్లాస్ చదివాను. ఈ స్కూల్లో ఎంతో కష్టపడి చదివి 555 మార్క్స్, 3rd ప్లేస్ సంపాదించుకున్నాను. నేను ఇలా సంపాదించుకోవడానికి టీచర్స్ అండ్ పేరెంట్స్ చాలా సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళందరికీ రుణపడి ఉంటాను. చాలా థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీను అండి. మా పెద్ద పిల్ల అయినపర్తి నైసి అండి. హై స్కూల్లో చదువుతూ ఈ రోజున నన్ను ఇక్కడ నిలబెట్టిందంటే మా పిల్ల పెద్ద పిల్లనండి. 10th క్లాస్ పరీక్షల్లో పాస్ అయ్యి నన్ను ఈరోజు 555 మార్కులతో మమ్మల్ని ఈ రోజున ఈ సార్ల దగ్గర, టీచర్స్ దగ్గర ఈ రకంగా గర్వకారణంగా నిల్చోబెట్టిందంటే ఈ సార్లకి, మాస్టర్లకి, టీచర్స్కి వీళ్ళంతా కూడా మేము రుణపడి ఉంటామని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు విజయ బావుట ఎగురవేశారు. 58 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 40 మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారని ప్రధాన ఉపాధ్యాయులు గ్లోరీ ప్రశాంతి తెలియజేశారు. లీలా లోకరత్నం 542 మార్కులు సాధించగా గూడూరి వెంకట నాగశ్రీ వైష్ణవి 530 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు స్వీట్స్ పంపిణీ చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం వల్లనే ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అడుగులు వేయగలుగుతున్నారని గ్లోరీ ప్రశాంతి తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో తమ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని సిటీ న్యూస్ తో కోరారు. వచ్చిన 10th క్లాస్ రిజల్ట్స్లో గర్ల్స్ హై స్కూల్ నుంచి
మొత్తం 58 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 40 మంది విద్యార్థులు పాస్ అయ్యారండి. దాంట్లో లీలా నౌకరత్నం అనే పాపకి హైయెస్ట్ స్కోర్ సాధించడం జరిగింది. 542 మార్కులు గాను హైయెస్ట్ స్కోర్ వచ్చింది. అలాగే సెకండ్ వైష్ణవి అనే పాపకి 530 మార్క్స్తో సెకండ్ సాధించిందండి. ఇంకా మిగతా విద్యార్థులు కూడా మంచి స్కోర్ను సాధించడం జరిగింది. పిల్లలు ఎంతగానో కష్టపడి చదివారు. మా యొక్క ఉపాధ్యాయుల సహకారంతో పిల్లలు ప్రతిరోజు ఈవినింగ్ మార్నింగ్ స్టడీ అవర్స్కి రావడం, చక్కగా చదువుకొని మంచి మార్కులు సాధించడానికి కృషి చేశారు. ఈ సందర్భంగా అలాగే మంచి మార్కులు సాధించిన విద్యార్థుల్ని ఉపాధ్యాయులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. 10వ తరగతి ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యా సంస్థల విద్యార్థులు ఆల్ టైమ్ రికార్డు సృష్టించారు. మండలంలో ప్రథమ స్థానంలో నిలిచారు. కె రుష్మిత 596 మార్కులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా విద్యా వికాస్ యాజమాన్యం శ్రీనివాస్, ప్రసన్నలు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పూల బుకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆనందోత్సాహాల మధ్య బాల సంచో పేల్చారు. ఎం జాయినిసి, ఎం దేవిశ్రీ, ఎం సంజనలకు 592 మార్కులు, జి వర్షిత, ఎన్ అక్షర, పి దీపికలు 591 మార్కులు, దివ్య 589 మార్కులు, తేజస్విని 587 మార్కులు, కె సాయిలక్ష్మి, ఎస్కే సాధియా, వై సువర్ణ 586 మార్కులు, ఎం అభిరామ్, బి అక్షయలు 585 మార్కులు, చందు, జగదీష్, కౌశిక్లకు 584 మార్కులు, పవన్ సాయి, జ్ఞానదవిలకు 583 మార్కులు, శ్యామ్ కుమార్, అర్చనలకు 582 మార్కులు, సత్యకృష్ణ, మంగతాయారు, జయశ్రీ 581 మార్కులు సాధించినట్లు తెలిపారు. 500కు పైబడి 150 మంది విద్యార్థులకు మార్కులు వచ్చినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. నేడు ప్రకటించినటువంటి ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో మన విద్యా వికాస్ విద్యార్థులు విజయఢంకా మోగించారు. అత్యద్భుతంగా కె రుష్మిత 600 మార్కులకి 596 మార్కులతో జిల్లాలోనే అద్భుత విజయాలు సాధించారు. ప్రతి సంవత్సరము కూడా మన విద్యా వికాస్ విద్యార్థులు విజయదుందుబి మోగిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం ఎప్పటికీ అన్ని సంవత్సరాల కంటే కూడా అత్యద్భుతంగా 596 మార్కులు సాధించడం జరిగింది. అలాగే 590కి పైగడి 7 విద్యార్థులు సాధించడం జరిగింది. అలాగే 580 పైబడి 24 మంది, 570 పైబడి 40 మంది, 560 పైబడి 61 మంది, 550 పైబడి 78 మంది, అలాగే 500 పైబడి 150 మంది విద్యార్థులు విజయదుందుబి మోగించారు. ఈ విజయాలకి కారణమైనటువంటి కష్టపడినటువంటి విద్యార్థులందరికీ, అలాగే కష్టపడి ఇలా తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులకి అభినందనలు. ఈ విజయాలకు సహకరించినటువంటి మా తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇక ముందు కూడా ఇంకా అద్భుత ఫలితాలు సాధిస్తాం. ఈ ఒక 10th క్లాస్లోనే కాదు, మొన్న ప్రకటించినటువంటి ఐఐటి జేఈ మెయిన్స్లో కానీ, అలాగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో కానీ అద్భుత విజయాలు సాధించారు. ఇక ముందు కూడా ఇలా సాగిస్తారని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సాధించినటువంటి 10th క్లాస్ మార్కుల్లో 596కి 600కి 596 సాధించడం జరిగింది. ఈ ఇయరే మేము అందరూ కూడా 10th క్లాస్ పబ్లిక్ పరీక్ష టెక్స్ట్ బుక్స్ మారిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ ఇది. ఈ రిజల్ట్ తీసుకురావడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. మేము 6th క్లాస్ నుంచి కూడా పిల్లలకి టెక్స్ట్ బుక్ మొత్తం రీడ్ చేయించడం, క్వశ్చన్ ఆన్సర్స్ వాళ్ళు ఓన్గా రాసేలాగా ట్రైన్ చేయడం చేస్తూ ఉన్నాము. బహుశా అదే మాకు మంచి రిజల్ట్ తేవడానికి సహకరించిందేమో అనుకుంటున్నాను. అలాగే హ్యాండ్ రైటింగ్ కూడా మంచిగా పిల్లల్ని ప్రిపేర్ చేస్తున్నారు టీచర్స్ అందరూ. ఇంత మంచి రిజల్ట్ తెచ్చినటువంటి విద్యార్థులకు అభినందనలు. పేరెంట్స్ అందరికీ, టీచర్స్కి కూడా కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నా పేరు జాయినిసి. నేను ఈరోజు వచ్చిన 10th ఎస్ఎస్సి ఫలితాల్లో నేను 592/600 స్కోర్ చేయగలిగాను. దీని అంతటికీ కారణం మా విద్యా వికాస్ మేనేజ్మెంటే. వాళ్ళు చేసిన కృషి, మమ్మల్ని ట్రైన్ చేసిన విధానం చాలా బాగుంది. దానివల్లే ఇన్ని మంచి మార్కులు సాధించగలిగాను. అందరికీ థ్యాంక్స్. మా మేనేజ్మెంట్కి, పేరెంట్స్కి, ఇంకా టీచర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ విద్యా వికాస్. నా పేరు అభిరామ్. నేను విద్యా వికాస్లో 585 మార్క్స్ సాధించాను. మేనేజ్మెంట్ బాగా సహకరించారు. ఇక్కడ టీచర్స్ కూడా బాగా హెల్ప్ చేశారు. నమస్కారం. నా పేరు శ్యామ్ కుమార్ తేజ. మా నాన్నగారి పేరు రవి ప్రసాద్. ఈరోజు నేను ఇక్కడ నిలబడడానికి అర్హత పొందానంటే నా తల్లిదండ్రులు, నా మేనేజ్మెంట్ వల్లే ఇవన్నీ సాధ్యమైనాయి. ఇంకా ఎన్నో అద్భుతాలు విద్యా వికాస్ ద్వారా సృష్టిస్తామని అందరికీ మాటిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు.
జంగారెడ్డిగూడెంలో కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు సైతం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారు. మొత్తం 40 మంది విద్యార్థులు పూర్తి స్థాయిలో ఉత్తీర్ణత సాధించడంపై కిడ్స్ కాన్వెంట్ నిర్వాహకురాలు కోరా రేవతిరాణి హర్షం వ్యక్తం చేశారు. పాఠశాలకు చెందిన షేక్ ఉమేనా 593 మార్కులు సాధించగా ప్రియాంక సాయిలక్ష్మి 590 మార్కులు సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఉత్తమ విద్య అందించడమే కాకుండా పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి వారిని ఆయా రంగాలలో రాణించేలా కిడ్స్ కాన్వెంట్ ఆది నుంచి చెరగని ముద్ర వేసుకుంటూ వస్తుందని తెలిపారు. ఉత్తమ విద్యా బోధనతో పాటు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఈ రోజు ప్రభుత్వం వారు విడుదల చేసినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో మా కిడ్స్ సిఎం స్కూల్ విద్యార్థులు 593 సాధించారు. అబౌవ్ 528 మెంబర్స్ సాధించారు. 100% రిజల్ట్. మొత్తం హాజరైన విద్యార్థులు 40 మంది. ఈ విజయానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకి, విద్యార్థులకి, తల్లిదండ్రులు అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే స్ఫూర్తితో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తామని తల్లిదండ్రులందరికీ హామీ ఇస్తూ తల్లిదండ్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ కార్డులను అన్ని సచివాలయాల్లో ఇవ్వడం జరుగుతుందని, అదేవిధంగా కార్పొరేట్ రుణాలను సైతం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కార్యదర్శి తూటికుంట రాము, సీనియర్ నాయకులు మహంకాళి రామ్మోహన్ రావు, అభినా, తూటికుంట దుర్గారావు, మారిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం సచివాలయాల్లో సీనియర్ సిటిజన్ కార్డ్స్ని నమోదు చేసుకుని మీరు సీనియర్ సిటిజన్ కార్డులని, గుర్తింపు కార్డులని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి సీనియర్ సిటిజన్ కార్డు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరి మీరు ఏ బస్సు ఎక్కాలన్నా, ట్రైన్ ఎక్కాలన్నా, ఏ దేవస్థానానికి వెళ్ళినా కానీ మరి సీనియర్ సిటిజన్ కార్డు ఉండటం వల్ల మనకి ఏ విధమైన కార్డులు కూడా చూపించక్కలేదు. ఆధార్ కార్డుతో కూడా పని ఉండదు. మరి అలాగే మనం ఏ విధమైన పెన్షన్లు పెట్టుకోవాలన్నా, ఇంకా ప్రభుత్వ పథకాల గురించి ఏదైనా పెట్టుకోవాలన్నా కానీ ఈ సీనియర్ సిటిజన్ కార్డు చాలా ఉపయోగపడుతుంది. మరి ఈ కార్డుని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి సచివాలయాలకు వెళ్ళే ముందు మీరు ఆధార్ కార్డు, బ్లడ్ గ్రూపు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఈ మూడింటితో పాటు 40 రూపాయలు తీసుకుని వెళ్తే మరి అక్కడ మీకు గుర్తింపు కార్డు ఇష్టం జరుగుతుంది. మరి మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి సచివాలయాలకు వెళ్ళి మీరు ఈ గుర్తింపు కార్డుని పొందవలసిందిగా జంగారెడ్డి పట్టణ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. మరి దీనివల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెప్పని మన రాష్ట్ర అలాగే మన జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క కార్డు గుర్తింపు కార్డు ప్రవేశపెట్టడం జరిగింది. మరి సీనియర్ సిటిజన్ ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ కార్డు ఎప్పుడు కూడా జేబులో పెట్టుకుని మీరు ఎక్కడికి వెళ్ళినా ఇక ఆధార్ కార్డు కానీ ఏ విధమైన గుర్తింపు కార్డు కూడా చూపించక్కర్లేదు. ఈ కార్డు ఉంటే సరిపోతుందని చెప్పి మీ అందరూ తెలియపరుస్తూ మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటామండి. ముఖ్యంగా జంగారెడ్డిగూడెం ప్రజలకి మీరు శుభవార్త. మన కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అందరికీ ఏదో రకమైన సౌకర్యం చేయాలి అనే దృక్పథంతో ముందుగా మరి సీనియర్ సిటిజన్స్ అంటే ముసలి వయసులో మరి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు మేలు చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి సీనియర్ సిటిజన్స్ కార్డులు అనేవి ప్రవేశపెట్టారు. మరి ఈ సమాచారం లోపం వల్ల కొంతమందికి ఈ సమాచారం అందట్లేదు. అందుచేత జంగారెడ్డిగూడెం ప్రజలకు అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున సీనియర్ సిటిజన్స్ కార్డులని పొందటానికి స్థానిక సచివాలయాల్లో అప్లికేషన్ పెట్టాలి. అందులో ఒక ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు, బ్లడ్ గ్రూపు తీసుకెళ్ళి ఇచ్చినట్టయితే వాటి వల్ల మీకు మరి మంచి ప్రయోజనం. ఎందుకంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కూడా దాని మీద మంచి సౌకర్యాలు ఇచ్చినాయి. అందుచేత ఇవన్నీ కూడా ఆలోచించి మీరు, ఎందుకంటే ముసలి వయసు వచ్చిన తర్వాత మరి వాళ్ళకి చేయూతనివ్వాలి, మరి వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించాలి అనే ప్రభుత్వ ధ్యేయాన్ని మీరు సమర్థిస్తూ మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాం.
పోలవరం నియోజకవర్గంలో బుట్టాయిగూడెంలో రెండవ రోజు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా ఐటీడీఏ పీఓ రాములు నాయక్, డిఎంహెచ్ఓ సురేష్ ల ఆధ్వర్యంలో కొత్తగా ఆరోగ్యశ్రీ సేవల కొరకు కొనుగోలు చేసిన అంబులెన్స్ ను పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రైకర్ చైర్మన్ బోరగం శ్రీనివాస్, ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొటికిలిపూడి గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమలుగు రవికుమార్, గోపాల్పురం జనసేన ఇన్ఛార్జ్ సువర్ణరాజు, చింతలపూడి జనసేన ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య, పోలవరం నియోజకవర్గం 7 మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం, బీజేపీ మండల అధ్యక్షులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ అంబులెన్స్ సౌకర్యాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా ఐఐటి, జేఈఈ మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. గిరిజన ప్రాంతాలలో పర్యావరణ అనుకూలమైన పరిశ్రమలు ఏర్పాటు చేసి గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. బొట్టాయిగూడెం మండలం పులిరాముడిగూడెంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. గిరిజన ప్రాంతాలను సాధారణ ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. అందమైన అటవీ ప్రాంతంలో ఎన్నో సహజ వనరులు ఉంటాయని, వాటిని ఉపయోగించే గిరిజన ప్రాంతంలో పర్యావరణానికి ఎటువంటి హాని కలగని రీతిలో పరిశ్రమలు ఏర్పాటు చేసి అందులో గిరిజనులను భాగస్వాములను చేసి వారి ఆర్థిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అన్నారు. గిరిజన ప్రాంతాలలో పరిశ్రమల ఏర్పాటుతో ఆయా ప్రాంతాలకు అభివృద్ధి చెందడంతో పాటు గిరిజన యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అన్నారు. పోలవరం నియోజకవర్గంలో ఏడాదిలోగా రోడ్లు, డ్రైనేజ్, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు, ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధులు మంజూరు చేస్తున్నాయని, వాటితో పోలవరం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 27 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 20 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైనేజ్లు నిర్మాణం చేస్తామని తెలిపారు. పోలవరం నియోజకవర్గంలో అర్హులైన ప్రతి మహిళకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని, గిరిజన యువతకు నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పులిరాముడిగూడెంలో త్రాగునీటి సమస్యను తెలియజేయగా గురువారం నుండి ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని ఐటీడీఏ పీఓను మంత్రి ఆదేశించారు. గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరగా మే 1వ తేదీ నుండి బస్ సర్వీస్ ను ప్రారంభిస్తామని, ప్రజలందరూ బస్ సర్వీస్ ను వినియోగించుకోవాలని తెలిపారు. రోడ్ల సమస్యను మంత్రి దృష్టికి తీసుకురాగా ఏడాదిలోగా పోలవరం నియోజకవర్గంలో రోడ్లు నిర్మిస్తామని అన్నారు. వైద్య సౌకర్యాలపై మంత్రికి విన్నవించగా ప్రతిరోజు 12 గంటలకల్లా ఓపీని పూర్తి చేయాలని, గిరిజనులను మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని మంత్రి ఆదేశించారు. మలేరియా, టైఫాయిడ్ వంటి వైరల్ జ్వరాలకు సంబంధించి టెస్టింగ్ కిట్లు, మందులు పూర్తి స్థాయిలో పీహెచ్సీలో అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్లను మహిళలు కోరగా ఇంకా నమోదు కాని మహిళల పేర్లను పరిశీలించి సమస్యను పరిష్కరించి వెంటనే వారికి కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అంత్యోదయ అన్న యోజన కార్డులు జారీ చేయాలని, గ్రామంలో లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పచ్చమట్ల ధర్మరాజు, ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, జనసేన పార్టీ నాయకులు కరాటం సాయి, గడ్డమలుగు రవికుమార్,
ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాములు నాయక్, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, మాజీ శాసనసభ్యులు గంటా మురళీ రామకృష్ణ, స్థానిక నాయకులు కటికలపూడి గోవిందరావు, జి సువర్ణరాజు పాల్గొన్నారు. ఓట్ల సందర్భంలోనే తిరుగుతూ ఉంటారు, ఎన్నికలప్పుడే వస్తూ ఉంటారు. కానీ నిజాయితీగా ఒక మంచి మనసుతోటి మీ అందరికీ కూడా అభివృద్ధి జరగాలి, మీరు కూడా మా అందరితో పాటు సమాజంలో ఒక మంచి స్థాయికి మీరు ఎదగాలి అని ప్రభుత్వం చేస్తున్న ఒక ప్రయత్నాన్ని మీ దగ్గర తీసుకురావడానికి స్థానిక శాసనసభ్యుడు బాలరాజు గారు, అదేవిధంగా మీ ట్రైకార్ చైర్మన్ శ్రీని గారు, ఇక్కడ విచ్చేసిన మా ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు గారు, సాయి గారు, రవికుమార్ గారు, అదేవిధంగా ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా చేశారు గంటా మురళి గారు, మా జిల్లా అధ్యక్షుడు గోవింద్ గారు, ఈఓ ఐటీడీఏ గారు చాలా బలంగా చెప్పారు మీ అందరికీ కూడా. నేను మాత్రం మాట తప్పను, ఆయన మాట తప్పడం లేదో నేను చూస్తాను. ఇచ్చిన మాట మేరకు జూన్ 15 లోపు నేను మళ్ళీ తిరిగి వస్తాను మీ గ్రామానికి. ఏదైతే కొన్ని కార్యక్రమాలు మనం చేయాలని అనుకున్నామో నిన్నటి నుంచి, అది తాగునీటి విషయంలో కానివ్వండి, రోడ్ల విషయంలో కానివ్వండి, మీ బిడ్డలకి జాబ్ మేళా విషయంలో కానివ్వండి, వీటితో పాటు ప్రభుత్వం అందిస్తున్న మొట్టమొదటిసారి 35 కిలోల బియ్యం మీ అందరికీ కూడా అందించాలనే ఒక ఆలోచనతోటి అంత్యోదయ అన్న యోజన కింద పంపిణీ చేయబోతున్నాం ఈ వచ్చే నెల నుంచి. మీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా కోరుకునేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 3 కలిసి గతంలో పోటీ చేసి, అక్కడ నరేంద్ర మోడీ గారు ఉన్నారు ప్రధానమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అందరం కూడా పార్టీల పరంగా మనం వేరే పార్టీలైనా ఈ ప్రాంతానికి మంచి కార్యక్రమాలు జరగాలి, పక్కా గృహ నిర్మాణం జరగాలి, మీకు ఎవరికి కూడా మంచినీటి సౌకర్యం లేదనే మాట వినిపించుకోకూడదు అనేది ఒక పట్టుదలతో చేయబోతున్న కార్యక్రమం. ఏలూరు జిల్లాలో మనకి చాలా వనరులు ఉన్నాయి, అద్భుతమైన వనరులు ఉన్నాయి. ఆ వనరుల్లో ఈ రోజున ఆనిముత్యం మనకి పోలవరం ప్రాజెక్టు వలన కొన్ని కుటుంబాలు నష్టపోయినా దేశానికి అంకితం అవుతూ జాతికి అంకితం చేసే ప్రాజెక్ట్ ఇది. కాబట్టి ఎవరైతే సహకరించారో ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం వాళ్ళందరినీ మనం మనస్ఫూర్తిగా గౌరవించుకుంటూ సత్కరించుకుంటూ వారి కుటుంబానికి ఎప్పుడు లేని విధంగా సహాయం అందించాలనే పట్టుదలతో మనం ముందుకెళ్తాం. అందరికీ నమస్కారం. సామీందరు అందరూ గట్టిగా ఎత్తవాలి, వేరే క్లాస్ కాదు. నేడు చాలా సంతోషకరమైన విషయం, ఈ కార్యక్రమానికి ఒక గిరిజన ప్రాంతానికి ఇంతకు ముందు మా ప్రభుత్వ మినిస్టర్ వస్తాను ఇంకా వస్తారా? మరి నేను ఎన్డీఏ కూటమితే కేవలం గిరిజనులకు ఇబ్బంది పరుస్తున్నారు. సరైన రోడ్డు ఇల్లే, సరైన లోన్ ఇల్లే, మీరు నివసించడానికి సరైన సౌకర్యాలు సరే తెలుసుకుని 2 రోజులుగా మన కాన్సెన్సీ మంచి సమస్య పరిష్కారం తొంగడానికి నేడు మన గౌరవనీయులు మన మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు 2 రోజుల నుంచి మన కాన్సెన్సీ అయితే మంచి ఈ సమస్య గురించి ప్రత్యేకమైన దృష్టి వాటి తప్పకుండా సమస్యని పరిష్కరించడానికి ఇలాంటి సభావాటనానికి నేను ముఖ్య అతిథిగా మీ ముందడికి వస్తారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మనోహర్ గారు, అలాగే ట్రైగర్ చైర్మన్ వరగం శ్రీని గారు, అలాగే మురళీ గారు, అలాగే ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు గారు, సాయి గారు, అలాగే రవికుమార్ గారు, అలాగే పిఓ గారు, పోలీస్ శాఖ వారు, అనేక విధాలమైనటువంటి డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా నేరుగా మీ ముందు వత్తరిక్కు కేవలం మీకోసం మీ సమస్య కోసం నేరుగా ఈ హాజరాడటం అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో బొట్టాయిగూడెం మండలం ప్రథమ స్థానాన్ని విద్యారోహిణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కైవసం చేసుకున్నట్లు ఆ స్కూల్ కరస్పాండెంట్ కొండపాటి రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. 600 మార్కులకు గాను కూచిపూడి అంజిబాబు మండల ప్రథమ స్థానం సాధించగా కవిత హర్షవర్ధన్ 583 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు. రావూరి సోనిత్ శ్రీవ్యాత్సవ్ కు 570 మార్కులు, సోము పార్థుకు 569 మార్కులు, ధూళి మోహన్ కృష్ణకు 568 మార్కులు సాధించినట్లు తెలియజేశారు. 68 పరీక్షకి హాజరైన 27 మంది విద్యార్థులు 100% పాస్ సాధించడమే కాకుండా హైయెస్ట్ మార్క్స్ సాధించడం, మా ప్రాంత చరిత్రలోనే అత్యధిక మార్కులు సాధించడం చాలా సంతోషకరమైన అంశం. దానికి ముందుగా ఎవరైతే ఈ విజయాలు సాధించారో వారందరినీ మనపూర్వకంగా అభినందిస్తూ, మరీ ముఖ్యంగా వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే విద్యారోహిణి పాఠశాల ప్రారంభమై నేటికి 22 సంవత్సరాలు అయింది. ఈ 22 సంవత్సరాల్లో మా దగ్గర నుంచి అనేక మంది ఆణిముత్యాల లాంటి పౌరుల్ని మనం సమాజానికి అందించడం జరిగింది. వారందరూ కూడా ఈరోజు దేశ విదేశాల్లోనూ భారతదేశంలో ఉన్న అత్యున్నత స్థానాల్లోనూ అత్యున్నతమైన ఉద్యోగ వ్యాపార రంగాల్లో వాళ్ళు లీడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం అకాడమిక్స్ తో పాటు ఆల్ రౌండ్ ప్రతిభని, అంటే వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడే విధంగా, స్వయంగా నిర్ణయాలు తీసుకునే విధంగా,
మనం విద్యార్థులను తీర్చిదిద్దడం అనేది జరుగుతుంది. ఈరోజు వచ్చిన రిజల్ట్స్లో మ్యాథ్స్లో 100, తెలుగు 100, సైన్స్ 100, అలాగే మిగతా మార్క్స్ కూడా 97, 98 ఇలా ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్స్లోనూ 99% మనం సాధించడం జరిగింది. ఇటువంటి రిజల్ట్ సాధించడానికి మా దగ్గర ఏదైతే పల్లెటూరు ప్రాంతంలో చాలా మందికి అపోహలు ఉన్నాయి. మనం ఎక్కువ లక్షల్లో డబ్బులు కట్టి కార్పొరేట్కి వెళ్ళి చదివితేనే మనం ఈ ర్యాంక్ సాధించవచ్చు, మార్క్స్ సాధించవచ్చు అనేది అనుకుంటున్నారు. ఇక్కడ ధర్మబద్ధంగా సైట్ అవే వాళ్ళు స్వయంగా కష్టపడి ప్రతి దాన్ని వాళ్ళు స్వయంగా ప్రజెంట్ చేసుకుంటూ సెల్ఫ్ గా నిజాయితీగా వాళ్ళు మార్కులు సాధించడం అనేది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఇది ఏంటంటే ఎథిక్స్ తో వాళ్ళు ప్రయాణం చేయడం వల్ల భవిష్యత్తులో వాళ్ళు హైయర్ స్టడీస్ లో కూడా అదే విజయ పరంపరను కొనసాగించడం జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ మనం ఫస్ట్ ఇయర్ రిజల్ట్ ఇంటర్మీడియట్ చూస్తే ఇది అలాగే 464 అవుట్ ఆఫ్ 470కి 464 మార్క్స్ సాధించడం జరిగింది. అలాగే సెకండ్ ఇయర్ రిజల్ట్స్ లో కూడా 975 మార్కుల దగ్గరగా మన విద్యార్థులు సాధించడం జరిగింది. మనం చూసినట్టయితే ఈ మన ప్రయాణంలో ఈ విద్యా ప్రయాణంలో విద్యార్థులందరూ అత్యున్నతమైన స్థానాలను సాధించడం అనేది జరిగింది. దీనికి కారణం ఏంటంటే ప్రతి విద్యార్థిని పర్సనల్గా వాళ్ళు మోటివేట్ చేయడం, జీవితం పట్ల వాళ్ళకి ఒక విలువలను తెలియజేయడము, వ్యక్తిత్వ వికాసాన్ని వ్యక్తి నిర్మాణం చేయడము, సమాజానికి ఉపయోగపడే పౌరుల్ని మనం తయారు చేయడం అనే ఒక ప్రగాఢమైన బలమైన లోతైన భావజాలాన్ని మనం అక్కడ వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా అత్యధిక విజయాలు సాధించడం జరుగుతుంది. ఈ పరంపరని కొనసాగిస్తూ ఉంటాం. ఈ పరంపర ఎప్పుడు కొనసాగుతుంది. తల్లిదండ్రుల యొక్క అలాగే సమాజంలోని మంచి వ్యక్తుల యొక్క సపోర్ట్ తోటి, మంచి ఉపాధ్యాయ టీమ్ తోటి ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. మనకు తెలుసు ఇక్కడ బుట్టాయిడం ప్రాంతంలో ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి రన్ చేయడం అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్. వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు కుంజా నాగరాజు మృతి పట్ల వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ నెల 22వ తేదీ రోడ్డు ప్రమాదానికి గురైన కుంజా నాగరాజు మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరారు. వీరితో జంగారెడ్డిగూడెం మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, టీడీఎస్యూ జిల్లా నాయకులు రామ్మోహన్ రావు, ఆటో యూనియన్ నాయకులు అరవ శ్రీనివాసమూర్తి, సత్యబాబు పాల్గొన్నారు. ఈ నెల 16వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురైన జంగారెడ్డిగూడెం పట్టణం రాజీనగర్ కు చెందిన చెల్లా రామకృష్ణను తెలుగుదేశం పార్టీ నాయకులు పరామర్శించారు. క్షతగాత్రుడి స్వగృహానికి వెళ్లి 25 కేజీల బియ్యంతో పాటు 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బూరుగుపల్లి సూరిబాబు మాట్లాడుతూ సాయస్ఫూర్తి హాస్పిటల్లో వైద్యం చేయించడం జరిగిందని, అతని కుటుంబ విషయాన్ని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లానని తెలియజేశారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు బూరుగుపల్లి రవీంద్ర, మద్దిపాటి నాగేశ్వరరావు, రాయపాటి సుబ్బారావు ఆధ్వర్యంలో బియ్యం, నగదు అందజేసినట్లు బూరుగుపల్లి సూరిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈర్ని సూరిబాబు, 28వ వార్డు టీడీపీ అధ్యక్షులు కొత్తూరి సత్యబాబు, కార్యదర్శి దేరంగుల వెంకట్, వడ్లమూడి కోటి, పేరం రాణి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నూజివీడు టీడీపీ పార్టీ పరిశీలకులు డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీ పరిశీలకునిగా నియమించిన సందర్భంగా మంత్రిని కలిసి నూజివీడు నియోజకవర్గ పార్టీ విషయాలపై ఆయనతో చర్చించారు. కుటుంబ సాధికార సారథులు నియామకంపై మాట్లాడారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మండల ప్రథమ స్థానంలో నిలిచిన విద్యా వికాస్ విద్యా సంస్థలు 596 మార్కులు సాధించిన రుష్మిత. అటు క్రమశిక్షణలోనూ, పోటీ పరీక్షల్లోనూ, 10వ తరగతి పరీక్షల్లోనూ విజయ బావుట ఎగురవేసిన కవలలు. జంగారెడ్డిగూడెం జెడ్పీ బాలుర హైస్కూల్ విద్యార్థులపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. బుట్టాయిగూడెం మండలంలో 2వ రోజు పర్యటించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అంబులెన్స్ ప్రారంభించిన మంత్రి. వెదురు బొమ్మల తయారీ కేంద్రంపై సంతృప్తి. జంగారెడ్డిగూడెం రాజీవ్ నగర్ క్షతగాత్రుడికి 25 కేజీల బియ్యంతో పాటు 12,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన టీడీపీ నాయకులు. రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు కుంజా నాగరాజు ఘన నివాళి అర్పించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు.
వార్తలు సమాప్తం. నమస్కారం.